గురించి మాట్లాడుకొని ప్రయోజనం లేదు సిద్ధార్థ్. మా అన్నయ్యకి ప్రామిస్ చేశాను, తప్పలేను. నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నన్ను కాదు అని ఎవరినో పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉండగలవా? దక్కనివన్నీ జ్ఞాపకాలవుతాయి. అవి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప రోజు వాటి గురించి ఆలోచించే అవకాశం ఉండదు. మరొకరి జీవితంలోకి వెళ్ళిపోయాక నువ్వొక జ్ఞాపకం మాత్రమే. అంటే వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? కూర్చో. అంటే వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? వెళ్ళక తప్పదని చెప్తున్నాను కదా. మా పెద్దన్నయ్య అంటే నాకు ప్రాణం. ఇప్పటి వరకు ఆయన్ని బాధ పెట్టింది చాలు, ఇకపై పెట్టదలుచుకోలేదు. అందుకే ఆలోచించి చేతిలో చేయి వేసి ప్రామిస్ చేశాను. త్వరగా వెళ్దాం పదా. అసలు నా గురించి ఈ క్షణం నీ మనసులో ఏముంది? వాళ్ళకి నేను ఇచ్చిన మాట ఉంది. నీ వాళ్ళకిచ్చిన మాట గురించి వదిలే. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీ మనసు నీకేం చెప్తుందో చెప్పు. నా మనసు ఏదో చెప్తుంది, అవన్నీ నీకు చెప్పలేను. నీ మనసు నా మనసు కాబట్టి నన్ను దూరం చేసుకోవద్దు అంటుంది. అందరినీ ఎదిరించైనా పెళ్లి చేసుకోమంటుంది. నాతో తప్పితే నువ్వు ఆనందంగా ఉండలేవు అని చెప్తోంది. ఎవరి మాటకి నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు అని చెప్తోంది. మనసు మాట విని మళ్ళీ మా వాళ్ళని బాధ పెట్టలేను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసిద్దా? నీ భార్య ఇంట్లో ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు, జరగనివ్వదు. ఎవరైనా ఇంటికి వచ్చారు అనగానే ఇలా ప్రవర్తిస్తారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. భూమి, ఏంటి భూమి, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటావు? ఊరికి ఆలోచించి అనవసరంగా మనసు పాడు చేసుకోవద్దని చెప్పాను కదా. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు మాధవ? నేనేం చేస్తున్నాను, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నానో అర్థం కావడం లేదు. ఏదో నీ దగ్గర ప్రవర్తించానంటే అర్థం చేసుకుంటావు, లేదా కోపం వస్తే ఒక దెబ్బ కొడతావు, అది మన మధ్య ఉండిపోతుంది. కానీ సుజాత పిన్ని వచ్చిన ప్రతిసారి నాకే తెలియకుండా నేను అలా ప్రవర్తించడం, దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడ్డం, ఏంటిదంతా? ఎన్ని రోజులు మాధవ్? నిజమే భూమి, నువ్వు ఎలా ప్రవర్తించినా నేను తట్టుకోగలను, లేదా సర్ది చెప్పుకోగలను. అదేంటో అత్తయ్య వచ్చినప్పుడే ఇలా జరుగుతుంది. నిజానికి అమ్మ మీద నాకు ఎలాంటి కోపం లేదు. తల్లి లాంటిది. ఆవిడ్ని నేను కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి? అసలు బావగారు వాళ్ళ ముందు నేను అలా ప్రవర్తించడం ఏంటి? నాకేమవుతుంది మాధవ్? నాకే తెలియకుండా నేను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాను? శౌర్యకి అరవింద్కి పెళ్లి చేయాలి, ఆ పెళ్లి వీలైనంత త్వరగా జరిపించాలన్న ఆలోచన నీది. కాకపోతే అత్తయ్య వచ్చేసరికి నీ మాట మారిపోతుంది. సిద్ధార్థతోనే పెళ్లి జరగాలని వాదిస్తున్నావు. అరవింద్కిచ్చి ఎలా పెళ్లి చేస్తారని గొడవ పడుతున్నావు. నిజంగా నేను సిద్ధార్థకి శౌర్యకి పెళ్లి చేయాలనుకుంటే రుద్రాణితో మాట్లాడాలి, లేకపోతే సిద్ధార్థతో మాట్లాడాలి. అంతేకాని అరవింద్ శౌర్యుల పెళ్లి వద్దు అని పిన్నితో గొడవ పడ్డమేంటి? దానివల్ల నాకే వస్తుంది? మాధవ్, కొట్టేసి చెప్తున్నాను, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు. ఒకవేళ నా మనసులో అలాంటి ఉద్దేశమే ఉంటే నేను ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఆవిడ ఇంటికి వచ్చినప్పుడే ఎందుకలా వింతగా ప్రవర్తిస్తాను, ఎందుకు గొడవ పడతాను? అసలు ఆ సమయంలో నేను ఏం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు.